నూలు వడకలేని భార్య. ఒక నగరంలో ఒక సంపన్నుల ఇంట ఒక అందమైన అమ్మాయి ఉండేది. అదృష్టవశాత్తు ఆమెకు మంచి సంబంధమే కుదిరింది. వరుడు పొరుగు సీమవాడైనప్పటికీ ధనికుడు, అందగాడు. పిల్లకు యువకుడు, యువకుడికి పిల్ల నచ్చారు. అందుచేత వాళ్ళిద్దరికీ సలక్షణంగా పెళ్లి చేసి తల్లిదండ్రులు పిల్లను భర్త వెంట అత్తవారింటికి పంపారు. కొద్ది నెలలు భార్యాభర్తలు సుఖంగా కాపురం చేసినాక భర్త ఒకనాడు ఒక రాట్నము, బుట్టెడు ఏకులు తెచ్చి భార్య ముందు పెట్టి, రోజు నూలు వడుకు, దారం సన్నగా ఉండాలి, పురి సమంగా ఉండాలి అన్నాడు. భార్య తెల్లమొహం వేసి, ఏమిటిది, నేను రోజు రాట్నం మీద నూలు వడకాలా అన్నది. అవును, నాకు ఏటా కావలసిన 2 జతల ధోవతులు, కండువాలు నువ్వు వడికిన నూలుతోనే నేయించుకుంటాను అన్నాడు భర్త. నాకు నూలు వడకటం చేత కాదు అన్నది భార్య. పనిమంతురాలైన ఆడదానికి నూలు వడకటం రాదంటే భర్త నమ్మలేదు. సోమరితనం కొద్దీ తన భార్య ఆ విధంగా బొంకుతుందని అనుకున్నాడు. చాలే, పిచ్చి మాటలు చెప్పక రోజుకు 6 విచ్చల నూలు తీసి మరీ నాకు చూపించాలి, తెలిసిందా అంటూ భర్త బయటికి వెళ్ళిపోయాడు. పుట్టెడు దిగులుతో భార్య రాట్నం ముందు కూర్చుని నూలు యత్నించింది. కానీ ఆమెకు అభ్యాసం లేకపోవటం చేత ఆ నూలు ఒకచోట మందంగా, ఒకచోట సన్నగా, పురి లేకుండా, మరొక చోట ఉండలుండలుగా వచ్చింది. ఆ రోజు సాయంత్రం భర్త పొలాన్ని నుంచి ఇంటికి వచ్చేసరికి ఆమె ఒక విచ్చి కూడా తీయలేదు. భర్త దారం చూస్తూనే భార్య మీద మండిపడ్డాడు. వేళాకోళమా, ఇలా చేశావంటే నిన్ను వదిలేసి బుద్ధిగా నూలు వడికేదాన్ని చేసుకుంటాను, ఏమనుకున్నావో? రేపు ఉదయమే నేను పని మీద పట్నం పోతున్నాను. మళ్ళీ 10 రోజుల్లో వస్తాను. ఈలోపుగా బుట్టెడు ఏకులు దారం తీసి ఉంచాలి. అలా చేయకపోయావో నేను అన్నంత పని చేస్తాను అన్నాడు భర్త భార్యతో. ఆమెకు పుట్టెడు దిగులు పట్టుకుంది. తన పుట్టింట రాట్నమే లేదు. అందుచేత ఆమె ఎన్నడూ దారం తీసిన పాపాన పోలేదు. తన భర్త ఉండే సీమలో ప్రతి ఆడది దారం తీస్తుంది. అందుచేత ఇక్కడి వారు దారం తీయలేని స్త్రీలను గౌరవించరు. తన భర్త వెళ్ళిపోయినాక భార్య విచారంతో వెళ్ళి తమ ఇంటి పక్కన ఉండే మైదానంలో ఒక పెద్ద బండరాతి పైన కూర్చున్నది. కొంతసేపటికి ఆమెకు ఎక్కడి నుంచో మాటల సవ్వడి, నవ్వులు వినిపించాయి. చుట్టూ చూస్తే ఎక్కడా జనం పోడలేదు. శ్రద్ధగా ఆలకించగా ఆ మాటలు, నవ్వులు తాను కూర్చున్న రాతి కింది నుంచి వస్తున్నట్టు తోచింది. భార్య రాతిపై నుంచి లేచి అతి కష్టం మీద ఆ రాతిని పక్కకు తోసింది. దాని కింద తాను పట్టేపాటి బెలం కనిపించింది. ఆమె ఆ బెలంలోకి వెళ్ళింది. లోపల విశాలమైన గది లాంటిది ఉంది. ఆ గదిలో 6 మరుగుజ్జులైన స్త్రీలున్నారు. వాళ్ళు చూడటానికి 5-6 ఏళ్ల ఆడపిల్లలంతే ఉన్నారు. అందరి ముందు బొమ్మ రాట్నాలున్నాయి. ఆ స్త్రీలు వాటిని వాయువేగంతో తిప్పుతూ క్షణానికి ఒక ఏకు చొప్పున తీసుకుని సాలెగూడు దారం లాంటి దారాన్ని తీసి ఒక పక్కగా పోగు వేస్తున్నారు. వాళ్లను చూస్తూనే భార్య ఆశ్చర్యపోయింది. ఆ 6 మూతులు ఒక పక్కకు తోసుకుపోయి ఉండటం ఆమె గమనించింది. వాళ్ళు అంత వేగంతో దారం తీస్తూ కూడా తమలో తాము మాట్లాడుకుంటున్నారు. వంకర మూతులతో పెద్దగా నవ్వుతున్నారు. భార్య వారిని పలకరించి, అమ్మా, మీరెవరో నేను ఎరగను, కానీ మీరు దారం తీసే పద్ధతి చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీకున్న శక్తిలో నాకు 100వ వంతు ఉన్నా నాకు ఈ విచారం లేకపోను అంటూ భర్త పట్నం వెళ్లే ముందు అన్న మాటలు తలుచుకుని బావురుమంది. ఆ 6 స్త్రీలు రాట్నాలు తిప్పటం మానేసి, ఏమిటమ్మా నీకు వచ్చిన కష్టం అని అడిగారు. ఆమె వాళ్లతో తన భర్త పెట్టిన నియమం గురించి చెప్పి, మా వారు ఇంటికి వచ్చేసరికి బుట్టెడి ఏకులు, నూలు తీసి ఉంటేనే గాని నా పరువు దక్కదు, తర్వాత సంగతి దేవుడెరుగు అన్నది. ఆ స్త్రీలు నవ్వి, ఈ మాత్రానికే విచారం దేనికమ్మా, మేము ఏకులు వడికి పెడతాంలే. నీ భర్త వచ్చే రోజు ఉదయం మమ్మల్ని కేక వేశావంటే మేం వచ్చి కొద్ది నిమిషాల్లో నీ పని పూర్తి చేస్తాం. మాకు మాత్రం ఒక పూట మీ ఇంట ఇంత భోజనం పెట్టు చాలు అన్నారు. భార్య అలాగే చేసింది. భర్త వచ్చే రోజు ఆ స్త్రీలు వచ్చి అతి సన్నని దారం తీసి ఇంత ఎత్తున పోగు వేశారు. భర్త వచ్చాడు. మూతి వంకర స్త్రీలను చూసి భార్యతో, వీళ్ళెవరు అన్నాడు. మన పొరుగు వాళ్లే, నాకు తోడుగా వచ్చారు, భోజనం చేసి మరీ వెళ్ళమన్నాను అన్నది భార్య. తర్వాత కాసేపటికి అందరూ భోజనాలకు కూర్చున్నారు. ఆ స్త్రీలు మాట్లాడినా నవ్వినా మూతి ఒక పక్కకు తోసుకుపోతూ ఉండటం గమనించి భర్త, ఏమమ్మా, మీ అందరి మూతులు అలా ఒక పక్కకు తోసుకుపోయాయి, అది మీ పుటక తీరా లేక అందుకు వేరే కారణం ఏదైనా ఉందా అని అడిగాడు.
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయేదాకా నూలు వడికి 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 మా మూతులు వంకరపోయాయి నాయనా. అంతకన్నా వేరే కారణం ఏమీ లేదు అన్నారు ఆ స్త్రీలు. వాళ్ళు వెళ్ళిపోయాక భర్త భార్య మొహాన్ని పరీక్షగా చూశాడు. ఆమెది అందమైన మొహం, అందులోనూ మూతి చక్కగా తీర్చిదిద్దినట్టుంది. ఏమే, ఇది వరకు ఏం వడికావో, ఇక ముందు నువ్వు రాట్నం ముందు కూర్చోవటానికి వీల్లేదు అంతే అంటూ భర్త రాట్నాన్ని అటక మీదకి ఎక్కించేశాడు. భార్య బతుకు జీవుడా అనుకుని ఒక్క నిట్టూర్పు విడిచింది. కథ సమాప్తం. భేకరమైన తల. పూర్వం గ్రీసు దేశంలో ఒక రాజుండేవాడు. ఆయనకు ఒక కుమార్తె మాత్రమే ఉండేది. తన అనంతరం రాజ్యమేలటానికి కొడుకు కలగడా అని ఆయన జ్యోతిషులను అడగ్గా వాళ్ళు ఆయనకు కొడుకులు కలగరని, ఇప్పుడున్న కుమార్తె గర్భాన జనించే మనవడు ఆయన చావుకు కారణమవుతాడని జోస్యం చెప్పారు. ఇది విని రాజు భయపడి వాకిళ్ళు కిటికీలు లేని ఒక రాతి బురుజు ఎత్తుగా కట్టించి దాన్ని ఎవరూ ఎక్కకుండా ఉండటానికి ఒక కంచు తొడుగు ఏర్పాటు చేయించాడు. రాజకుమార్తెను అందులో ఉంచి ఒక చిన్న కంతకుండా ఆమెకు రోజు ఆహారం అందించేవారు. బురుజు చుట్టూ అహోరాత్రాలు పహారా ఉండేది. రాజకుమార్తెకు మనుష్య ప్రపంచంతో ఎలాంటి సంబంధమూ లేదు. కానీ ఆమెకు బురుజు పైనుంచి ఆకాశము, పక్షులు, ఎండ, వెన్నెల కనిపించేవి. కొంతకాలం జరిగింది. రాజకుమార్తెకు యుక్త వయస్సు వచ్చింది. శీతాకాలంలో ఒకనాడు ఆమెకొక వింత కల వచ్చింది. ఆమె బురుజులో నుంచి పైకి చూడగా ఒక బంగారు రంగు గల మేఘం కనిపించింది. అందులో నుంచి బంగారు వర్షం వచ్చి ఆమె పైన పడింది. తర్వాత 9 మాసాలకు ఆమెకొక మగపిల్లవాడు జన్మించాడు. బురుజు చుట్టూ పహారా ఉండేవాళ్లకు బురుజు లోపలి నుంచి చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. వారు వెళ్లి ఈ సంగతి రాజుతో చెప్పారు. రాజు ఈ వార్త విని వణికిపోయాడు. ఆయన తన కుమార్తెను మనవణ్ణి బురుజులో నుంచి బయటికి తీయించాడు. వారిద్దరిని నిండు ప్రాణాలతో చంపేయటానికి సాహసం లేక ఆయన ఒక కొయ్యి పెట్టి చేయించి వారిద్దరిని అందులో పెట్టి మూత మోసి ఆ మూతకు రంధ్రాలు చేయించి సముద్రంపై వదిలిపెట్టించాడు. ఈ విధంగా వారిద్దరూ చనిపోతారని, తనకు హత్యాదోషం అంటదని ఆయన ఆశపడ్డాడు. కానీ ఆయన అనుకున్నట్టు జరగలేదు. ఆ పెట్టె ఒక పగలు ఒక రాత్రి సముద్రం మీద కొట్టుకుపోయి ఒక తీరాన్ని చేరింది. అది ఒక లంక. ఆ లంకకు రాజుగా ఉంటున్న వాడి తమ్ముడు ఒక జాలరి. తల్లి బిడ్డలు నా పెట్టె ఆ జాలరికి దొరికింది. అతను రాజకుమార్తె కథ విని జాలిపడి ఆమెను బిడ్డను తన ఇంటికి తీసుకుపోయాడు. బిడ్డకు పెర్సియస్ అని పేరు పెట్టుకున్నారు. రాజకుమార్తె కష్టాలు ఇంకా గట్టెక్కలేదు. ఆమెను గురించి విని ఆ లంకకు రాజుగా ఉండేవాడు ఆమెను పెళ్లాడుదామని ప్రయత్నించాడు. అతను పరమ క్రూరుడని తెలిసి రాజకుమార్తె అతన్ని నిరాకరించింది. పెర్సియస్ పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడు రాజు తన రాజ్యంలో ఉన్న యువకులందర్నీ ఆహ్వానించి విందు చేశాడు. ఆ విందుకు వెళ్లిన వారంతా రాజుగారికి గుర్రాలో, బంగారమో, మంచి మంచి కవచాలో, బాణాలో తీసుకువచ్చారు. బేదవాడు కావటం చేత పెర్సియస్ ఒక్కడే ఏమీ తీసుకుపోలేదు. రాజు అతనితో, వట్టి చేతులతో వచ్చావే, ఒక గుర్రాన్నైనా తీసుకురాకపోయావా అన్నాడు. అందరూ నవ్వారు. గుర్రమా? అంతకంటే భీకరమైన తల తెమ్మని అడగపోయారా? తెచ్చిపెట్టేవాణ్ణి అన్నాడు పెర్సియస్. మించిపోయిందేమిటి? ఇప్పుడు అడుగుతున్నాను, భీకరమైన తల తెచ్చిపెట్టు. అది లేకుండా నా దగ్గరికి రాకు అన్నాడు రాజు. మళ్ళీ అందరూ నవ్వారు. పెర్సియస్కు తీరని అవమానమయ్యింది. కాని అతను పైకి బెంకంగా, ఓ అలాగే తెచ్చిస్తాను అని అక్కడి నుంచి బయలుదేరి సముద్ర తీరానికి వెళ్లి ఒకచోట ఒంటరిగా కూర్చుని తన దీనస్థితికి దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనితో ఎవరో ఇలా చెప్పినట్టు వినిపించింది. నీవు నిజంగా భీకరమైన తలను తీసుకురాదలిస్తే నేను చెప్పేది శ్రద్ధగా విను. నీవు పశ్చిమ దేవతల వద్దకు వెళ్ళినట్టయితే వారు నీకు భీకరమైన తల దొరికే మార్గాలు చెబుతారు. పశ్చిమ దేవతల వద్దకు వెళ్ళటానికి మార్గం చెప్పగలవారు 3 ముసలమ్మలు. వారు ఉత్తరాన ఉంటారు. ఈ మాటలు వింటూనే పెర్సియస్ నిద్రలేచాడు. సమీపంలో ఎవ్వరూ లేరు గాని కలలో వినిపించిన మాటలు అతనికి జ్ఞాపకం ఉన్నాయి. ఆ సలహా ప్రకారం ప్రయత్నిస్తే భీకరమైన తల తనకు దొరకవచ్చునన్న ఆశ అతనిలో మొలకెత్తింది. అసలు ఈ భీకరమైన తల అనేదేమిటి? ఎక్కడో 3 అప్పచెల్లెళ్ళు ఉన్నారు. వారు భీకరమైన రాక్షసులు. వారి తలలపై వెంట్రుకలకు బదులు
పాములుండేవి. వారికి వాడి అయిన కూరలు, కంచు చేతులు, వాటికి భయంకరమైన గోళ్లు ఉండేవి. వారు ముగ్గురిలోనూ ఒకతే తల భీకరమైన తలగా ప్రసిద్ధికెక్కింది. దీనికి కారణం ఏమిటంటే ఆ తలను చూసిన మనిషి అలాగే శిల అయిపోయేవాడు. ఈ భీకరమైన తలను గురించి మనుషులందరూ ఎరుగుదురు. పెర్సియస్ ఆ తలను తీసుకురావటానికి నిశ్చయించుకుని ఇంటికి వెళ్లి తన తల్లితో ఈ సంగతి చెప్పక దేశాటనకు బయలుదేరిపోతున్నానని మాత్రం చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు. అతను ఉత్తరంగా బయలుదేరి వెళ్లి ముగ్గురు ముసలమ్మలుండే చోటికి చేరాడు. ఆ ముసలమ్మలు కూడా చాలా చెడ్డవాళ్లు, గుడ్డివాళ్లు కూడా. వీరు ముగ్గురికి కలిపి ఒకే కన్నుండేది. దానిని ఎవరు పెట్టుకుంటే వారు మాత్రమే చూడగలిగేవారు. ఈ ముసలమ్మలు తమ కంటిని ఒకరి చేతి నుంచి ఒకరు అందుకునే సమయంలో పెర్సియస్ కాజేశాడు. మన కన్ను ఎవరో కాజేశారు, మనమిక చూడలేమంటూ ముసలమ్మలు వాపోయారు. మీ కన్ను నా దగ్గరే ఉంది. పశ్చిమ దేవతలుండే చోటికి దారి చెప్పారా? దీనిని మీకిస్తాను. లేదా మీ గతి ఇంతే, శాశ్వతంగా గుడ్డివాళ్లైపోతారు అన్నాడు పెర్సియస్. విధి లేక ముసలమ్మలు పెర్సియస్కు పశ్చిమ దేవతలుండే చోటికి దారి చెప్పారు. పెర్సియస్ వారి కన్ను వాళ్ళకి ఇచ్చేసి ఆ దారిని బయలుదేరి పశ్చిమ దేవతలుండే చోటు చేరుకున్నాడు. ఆ దేవతలు అతన్ని ఆదరించి అతనికి భీకరమైన తల తెచ్చే ఉపాయం చెప్పి అందుకు అవసరమైన సాధనాలు కూడా ఇచ్చారు. వీటిలో మంత్రపు చెప్పులు, మంత్రపు కత్తి, మంత్రపు టోపీ, మంత్రపు సంచి ఉన్నాయి. ఈ చెప్పులు తొడుక్కుంటే నీవు మనోవేగంతో కోరిన చోటికి వెళ్ళగలవు. ఈ మంత్రపు కత్తి ఒక్క వేటున దేన్నైనా తెగవేస్తుంది. మంత్రపు టోపీ నిన్ను అదృశ్యంగా ఉంచుతుంది. భీకరమైన తలను నరికినాక మంత్రపు సంచిలో వేసుకో. ఆ తలగల రాక్షసిని నేరుగా చూస్తే నీవు శిలవైపోతావు. కనుక అద్దంలాగా మెరిసే డాలును పట్టుకుని అందులో చూస్తూ రాక్షసి తల తెగవెయ్యాలి. నీ పని అయిపోయాక మా సాధనాలను సంచిలో ఉంచి కొండ మీద పెట్టావంటే అవి మళ్లీ మాకు చేరుతాయి అన్నారు పశ్చిమ దేవతలు. పెర్సియస్ వారి వద్ద సెలవు పుచ్చుకుని మంత్రపు చెప్పుల మహిమ వల్ల రాక్షసులుండే మంచు కొండలకేసి మనోవేగంతో బయలుదేరాడు. అతను మంత్రపు టోపీని ధరించి అదృశ్యంగా ఉండి తన డాలులో కనిపించే ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తూ కత్తి చేతబట్టి సిద్ధంగా ఉన్నాడు. కొంతసేపటికి అతను ముగ్గురు రాక్షసులు ఉన్న చోటికి వచ్చాడు. ఆ సమయానికి వాళ్ళు ముగ్గురు నిద్రపోతున్నారు. భీకరమైన తలగల రాక్షసి మధ్యలో పడుకున్నది. పెర్సియస్ డాలులో చూసుకుంటూ ఆమెను సమీపించి ఒక్క వేటుతో దాని తల నరికి వెంట తెచ్చిన మంత్రపు సంచిలో వేసుకుని బయలుదేరాడు. ఆ అలికిడికి మిగిలిన ఇద్దరు రాక్షసులు లేచి అతని వెంట పడ్డారు. వారికి అందకుండా పెర్సియస్ను కాపాడినవి మంత్రపు చెప్పులు కావు. వాటిపాటి వేగం ఈ రాక్షసులకు ఉంది. కాని అతని నెత్తిన మంత్రపు టోపీ ఉండటంతో ఆ రాక్షసులు అతన్ని చూడలేకపోయారు. ఎలా అయితేనేం భీకరమైన తలను సాధించి మంత్రపు చెప్పుల సహాయంతో అతి వేగంగా ఆకాశ మార్గాన వస్తూ ఉండగా పెర్సియస్కు మధ్యదారిలో ఒక వింత కనిపించింది. అతనికి దిగువగా ఒక తీరం ఉంది. దాని వెంబడి ఎత్తైన కొండలున్నాయి. సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన ఒక గుట్ట పైన ఒక తెల్లని స్త్రీ ఆకారం కనిపించింది. అది విగ్రహం అనుకుని చూడటానికి పెర్సియస్ దిగివచ్చి అక్కడ నిలబడింది ఒక యువతి అని తెలుసుకున్నాడు. అతను ఆశ్చర్యంతో, ఇక్కడ ఇలా ఎందుకు నిలబడ్డావు? నిన్న గొలుసులతో బంధించారెందుకు అని ఆమెను అడిగాడు. నేను ఈ దేశపు రాజు కూతుర్ను. మా అమ్మకు తాను చాలా గొప్ప అందగత్తెనని గర్వం. ఒకసారి ఆవిడ తాను సముద్ర దేవతా స్త్రీల కంటే చక్కని దాన్నని ప్రగల్భాలాడింది. అది విని సముద్ర దేవతలు మా దేశంపైకి సముద్ర రాక్షసిని పంపించారు. ఆ రాక్షసి రోజుకొక మనిషిని ఎత్తుకుపోయి తింటోంది అని ఆ రాజకుమార్తె చెప్పింది. భయపడకు, నీ ప్రాణం కాపాడుతాను అంటూ పెర్సియస్ సముద్ర రాక్షసిని చంపడానికి సిద్ధపడ్డాడు. త్వరలోనే సముద్రం మీద నుంచి రాక్షసి వచ్చింది. పెర్సియస్ మంత్రపు టోపీ ధరించి అదృశ్యంగా ఉండి రాక్షసిని తన కత్తితో ఎన్నో దెబ్బలు కొట్టాడు. గాయపడి కూడా రాక్షసి రాజకన్యకేసి వస్తూ ఉండటం కనిపెట్టి అతను సంచిలో నుంచి భీకరమైన తల ఎత్తి రాక్షసి కేసి పట్టుకుని తాను ముఖం తిప్పుకున్నాడు. మరుక్షణం అది శిలైపోయింది. తర్వాత పెర్సియస్ తలను సంచిలో పెట్టేసి రాజకుమార్తెను కట్టిన గొలుసులు ఖండించి మీ తల్లిదండ్రుల వద్దకు పోదాం పదా అన్నాడు. వద్దు, నన్ను మీ వెంట తీసుకుపోండి.
మీ బానిసగా అయినా బతికి మీ రుణం తీర్చుకుంటాను అన్నది రాజకుమార్తె. అయితే మా గ్రీసు దేశం వచ్చి నన్ను పెళ్ళాడు అన్నాడు పెర్సియస్. ఆమె సమ్మతించింది. కానీ తన కుమార్తె ఒక అనామకుణ్ణి పెళ్ళాడటానికి ఆమె తండ్రి సమ్మతించలేదు. ఆయన తన బావమరిదిని ప్రేరేపించి, ఈ సంబంధం ఎలాగైనా పడగొట్టి నా కూతుర్ని నువ్వే చేసుకో అన్నాడు. రాజుగారి బావమరిది సైన్యంతో సహా వచ్చి పెర్సియస్తో, నువ్వు మా పిల్లను పెళ్ళాడటానికి అర్హుడివి కావు. ఆమెను విడిచిపుచ్చుతావా లేక నాతో యుద్ధానికి వస్తావా అన్నాడు. సముద్ర రాక్షసిని చంపిన వాడినని జ్ఞాపకం ఉంచుకోండి. నన్ను మీరేమి చేయలేరు అన్నాడు పెర్సియస్. కానీ రాజుగారి బావమరిది మంచి మాటలకు లొంగలేదు. పెర్సియస్ భీకరమైన తల చూపించి తన శత్రువులనందరినీ రాళ్లుగా మార్చేశాడు. తర్వాత అతను తన భార్యతో బయలుదేరి తల్లి ఉండే చోటుకి వచ్చాడు. అతను తిరిగి వచ్చేలోపుగా ఇక్కడ చాలా మార్పులు జరిగాయి. రాజు తన తమ్ముడైన పల్లెకారిని ఖైదు చేసి పెర్సియస్ తల్లిని తన ఇంట దాసిగా ఉంచాడు. పెర్సియస్ ఆ రాజు వద్దకు వెళ్ళి, మా అమ్మను వెంటనే విడిచిపెట్టి ఆవిడకు నీవు చేసిన అన్యాయానికి గాను పరిహారం కింద కొంత బంగారం ఇచ్చుకో అన్నాడు. ఓరి నువ్వా, మళ్ళీ వచ్చావా? ఎవర్రా అక్కడ? ఈ దుర్మార్గుణ్ణి కట్టి కారాగృహంలో పడేయండి అన్నాడు రాజు. రాజా, ఒక్క క్షణం ఆగండి. నన్ను ఒక వస్తువు తెమ్మని పంపారు. అది తెచ్చాను, చూసి ఆనందించరా అని పెర్సియస్ అడిగాడు. అవునవును, భీకరమైన తల తెస్తానని వెళ్ళావు. ఏది తల అన్నాడు రాజు. పెర్సియస్ సంచి నుంచి తల తీసి రాజు కళ్ళ ఎదుట పెడుతూ తన ముఖం తిప్పేసుకున్నాడు. వెంటనే రాజు కాస్త రాయి అయిపోయాడు. తర్వాత పెర్సియస్ తన పెంపుడు తండ్రిని ఖైదు విడిపించి ఆయనను ఆ దేశానికి రాజును చేశాడు. ఇప్పుడు పెర్సియస్ తల్లి ద్వారా తన తాతగారి సంగతంతా తెలుసుకున్నాడు. అతను భార్యా సమేతుడై తాతగారిని చూసి రావటానికి గాను తల్లి పుట్టిన దేశం వెళ్ళాడు. కానీ ఈ సంగతి ముందుగానే తెలిసి అతని తాత మరొక దేశానికి పారిపోయాడు. పెర్సియస్ అక్కడికి వెళ్లి తన తాతతో, తాతయ్య, నన్ను చూసి ఎందుకు భయపడతావు? నీవు నాకు మా అమ్మకు ద్రోహం చేసినా నాకు నీపైన విరోధ భావం లేదు. ఇంటికి పోదాం పదా అన్నాడు. అతను తాతగారితో స్వదేశానికి బయలుదేరే ముందుగా ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీలో పెర్సియస్ చక్రం విసురుతూ ఉండగా అది చేతి నుంచి జారి గురి తప్పి అతని తాతకే తగిలింది. ఆ దెబ్బకు ఆయన చనిపోయాడు. జోస్యం ఫలించనే ఫలించింది. ఈ సంఘటనకు పెర్సియస్ చాలా నొచ్చుకున్నాడు. తాతగారి రాజ్యం ఇప్పుడు తనదే అయినప్పటికీ దానిని మరొకరికిచ్చి దానికి బదులుగా సమీపంలో ఉన్న మరొక రాజ్యాన్ని తీసుకున్నాడు. ఇక్కడ పెర్సియస్ తన భార్యతో కొంతకాలం సుఖంగా జీవించాడు. కొద్ది సంవత్సరాలు గడిచాయి. ఈ లోపుగా అతను భీకరమైన తలను ఒక రహస్య స్థలంలో పాతిపెట్టి పశ్చిమ దేవతలు ఇచ్చిన చెప్పులు, కత్తి కూడా వారి సంచిలో ఉంచి ఒక కొండ శిఖరాన పెట్టి వారికి చేర్చాడు. ఒకనాడు పెర్సియస్ రాజ్యంపైకి సముద్రం మీదుగా అనేక నౌకలు రావటం కనిపించింది. తన మామగారు తన భార్యను తీసుకుపోవటానికి, అవసరమైతే తనతో యుద్ధం చేయటానికి వస్తున్నాడని తెలిసింది. ఒక దూత వచ్చి ఈ సంగతి చెప్పాడు. పెర్సియస్ ఎన్ని చెప్పినా దూత వినిపించుకోలేదు. కనీసం ఒక్కసారి మామగారిని వచ్చి నన్ను తన కుమార్తెను చూసి మాట్లాడమని చెప్పు, మేము ఆయనను బంధించమని, ఆయనపై ఆయుధం ప్రయోగించమని ప్రమాణం చేస్తున్నాను అని పెర్సియస్ దూతతో చెప్పాడు. ఆ రాత్రి అతను భీకరమైన తలను రహస్య స్థలం నుంచి తవ్వితీసి సముద్ర తీరాన ఒక రాతిగట్టు పక్కగా నీటిలో ముంచి ఉంచి మర్నాడు ఉదయం తాను వెళ్లి తన మామగారి కోసం ఎదురు చూస్తూ ఆ గట్టు పైననే కూర్చున్నాడు. ముసలి రాజును ఒక తెప్పలో అతనున్న చోటికి తెచ్చారు. నేను నా కూతుర్ని తీసుకుపోవటానికి వచ్చాను. నీవేం చేసినా నా మనసు మారబోదు అన్నాడు పెర్సియస్ మామగారు. ఇలా చూడండి, మీ మనసు తప్పక మారుతుంది అంటూ పెర్సియస్ నీటి నుంచి భీకరమైన తలను ఆయనకు ఎదురుగా ఎత్తి తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. ముసలిరాజు అంధుడు. ఆ సంగతి పెర్సియస్కు తెలియదు. ఆయన తన అల్లుడితో, నా మనసు అలా ఎన్నటికీ మారదు అన్నాడు. ఆ మాటలు వినగానే భీకరమైన తల యొక్క ప్రభావం ముసలాయన పైన పారలేదని పెర్సియస్కు తెలిసిపోయింది. దాని మహత్తు కాస్త పోయిందా అనుకుంటూ అతను ముఖం తిప్పి ఆ భీకరమైన తలకేసి చూశాడు. మరుక్షణం అతని శరీరం కాస్త సెలైపోయింది. కథ సమాప్తం. బేతాళ కథ. శత్రువుకు సహాయం.
విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు నీ సహాయం కోరిన ఒక భిక్షువు కోసం ఇంత శ్రమపడటం ఆశ్చర్యకరమే కాని పరమశత్రువుకు కూడా ఆపత్ సమయంలో సహాయపడిన వారున్నారు. ఇందుకు తార్కాణంగా నీకు మాలావతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం త్రిగర్త దేశానికి రాజైన యశపాలుడి రాజ్యంలో చంద్రవర్మ అనే సామంతరాజు ఉండేవాడు. చంద్రవర్మది చాలా పురాతనమైన చంద్రవంశం. అందుచేత చంద్రవర్మ తాను ఒక రాజుకు లోబడి ఉన్నవాడైనప్పటికీ తన వంశ మర్యాదలను భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉండేవాడు. చంద్రవర్మకు 2 కుమారులు, మాలావతి అని కుమార్తె ఉండేవారు. వారు ముగ్గురు వంశాభిమానం కలవారే. త్రిగర్తరాజైన యశపాలుడు తన దేశంలో ఎక్కడా అరాచకమన్న తల ఎత్తకుండా 1000 కళ్లతో కనిపెడుతూ అశాంతిని ఎప్పటికప్పుడు నిర్దయగా అణిచివేస్తూ ఉండేవాడు. గంగా తీరాన కోట కట్టుకుని ఉన్న చంద్రవర్మ గంగకు అవతల గల రాజుతో కుట్ర చేసి యశపాలుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు ఒకసారి వేగుల వాళ్ల ద్వారా వార్త తెలిసింది. వెంటనే యశపాలుడు సోరసింహుడనే సేనానిని ఒక పెద్ద సైన్యంతో సహా చంద్రవర్మ ఉండే కోటకు పంపాడు. చంద్రవర్మ సోరసింహుడికి ఘనమైన స్వాగతమిచ్చి, మీరింత సేనతో దయచేయటానికి కారణమేమిటి? త్రిగర్త దేశానికి శత్రుభయం లేదు గదా అన్నాడు. సోరసింహుడు కూడా లౌక్యుడే. ఆయన చంద్రవర్మతో, అలాంటిదేమీ లేదు, కానీ గంగకు అవతలి తీరాన ఉన్న రాజులు కొందరు యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్టు తెలియవచ్చింది. వారు దండెత్తి వస్తే ముందుగా అపాయం మీకే. మహారాజు గారికి మీపై ఎంత అభిమానమంటే ఆయన తన కుటుంబానికి ఆపద కలిగినా సహించగలరు, కానీ మీ వంశానికి ప్రమాదం జరిగితే సహించలేరు. కొంతకాలం మీ కోటను కాపాడమని మహారాజు గారు నన్ను సైన్యంతో సహా పంపారు అన్నాడు. చంద్రవర్మ తల వంచి, మహారాజు గారికి ఎంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు. సోరసింహుడు చంద్రవర్మతో ఇంకా ఇలా అన్నాడు, ఈ యువకుడు భద్రకీర్తి, మన ఉపసేనానుల్లో ఒకడు. ఇతనిని 100 మంది మెరికల్ లాంటి భటులను మీ కుటుంబ రక్షణకు గాను ఇస్తున్నాను. వీళ్లు అహోరాత్రాలు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు. ఆపద కలిగే పక్షంలో మీ ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు పెట్టగలరు. భద్రకీర్తిని అతని భటులను కోటలో ఉంచుకోండి. నేను నా సైన్యము కూడా కోట వెలుపల నదీ తీరాన శిబిరాలు నిర్మించుకుని ఉంటాం. చంద్రవర్మ శత్రురాజులతో చేరి కుట్ర చేసిన మాట నిజమే, కానీ ఇప్పుడు అతని ఆట కట్టయింది. పైకి ఎంత ఎచ్చకాల మాటలు చెప్పినా సోరసింహుడు చంద్రవర్మను అతని కోటలోనే ఖైదీగా చేసివేశాడు. పైవారెవరైనా చంద్రవర్మను చూడవచ్చినా, చంద్రవర్మతో రహస్యంగా మాట్లాడినా, ఆఖరుకు చంద్రవర్మ తన కొడుకులతో రహస్యంగా మాట్లాడినా కూడా ఆ సంగతి భద్రకీర్తికి త్వరలోనే తెలుస్తుంది. భద్రకీర్తి అహోరాత్రాలు కాలుగాలిన పిల్లిలాగా కోట అంతటా కలయి తిరిగేవాడు. అయినా చంద్రవర్మ తన ప్రయత్నాలను మానలేదు. ఆయన తన కొడుకులనే వేగుల వాళ్లుగా ఉపయోగించి కుట్ర సాగించాడు. అన్ని ప్రయత్నాలు పూర్తి అయ్యాయి కూడా. సంవత్సరాది పండగ నాడు చంద్రపురంలో రకరకాల వేడుకలు జరుగుతాయి. తెల్లవార్లు సంబరం సాగుతుంది. ఆ చీకటి రాత్రి శత్రుసేనలు గంగ దాటి వచ్చేటట్టు, చంద్రవర్మ సేనలు వారికి స్వాగతమిచ్చేటట్టు ఏర్పాటయ్యింది. తర్వాత ఆ 2 సేనలు కలిసి సోరసింహుడి శిబిరంపై పడి అతని సైన్యాలను సర్వనాశనం చేస్తాయి. ఇదే సమయంలో చంద్రవర్మ కుమారులు కోటలో ఉన్న భద్రకీర్తిని చంపేసి అతని భటులను మాయోపాయంతో కారాగృహంలో బంధించేస్తారు. ఈ కుట్రను గురించి భద్రకీర్తికి కొంచెం కూడా తెలియదు. చంద్రవర్మ, ఆయన కొడుకులు అతని పట్ల ఎంతో ఆపేక్షగా ఉంటున్నారు. భద్రకీర్తికి వారిపైన అది వరకేదైనా అనుమానం ఉంటే అది కాస్త క్రమంగా పోయింది. దానికి ముఖ్య కారణం మాలావతి. ఆమె చాలా చక్కనిది. మొదటిసారి చూస్తూనే భద్రకీర్తి ఆమెను ప్రేమించాడు. ఆమె ఎన్నడూ అతనితో మాట్లాడలేదు గాని ఎన్నోసార్లు మాట్లాడబోయేదానిలాగా కనిపించింది. మాలావతిని తాను ప్రేమించటం వృథా అని భద్రకీర్తికి తెలుసును. ఎందుచేతనంటే అతను చంద్రవర్మకు గల వంశాభిమానం ఎరుగును. అందుచేత మాలావతి తనకేసి చూసినా కూడా భద్రకీర్తి తనకెంతో గొప్ప గౌరవం జరిగినట్టుగా సంతోషించాడు. అయితే మాలావతి భద్రకీర్తిని నిజంగానే ప్రేమించింది.
ఆమె ఎన్నడూ తమ కోటను విడిచి మరొక చోటికి వెళ్ళి ఎరగదు. ఆమెకు తన అన్నలు తప్ప మరెవ్వరూ తెలియదు. అలాంటి పరిస్థితిలో దేవుడు పంపిన అతిథిలాగా భద్రకీర్తి వచ్చాడు. అతను అందమైనవాడు, అతిశయ అహంకారాలు లేక నమ్రతగా ఉండేవాడు. వయసుకు చిన్నవాడైన యుద్ధరంగంలో తేరి చూడరాని యోధుడని అతన్ని గురించి ఆమె విని ఉంది. అలాంటి వాణ్ణి సంవత్సరాది పుణ్యదినాన తన తండ్రి అన్నలు చంపటానికి ప్రయత్నిస్తున్నారని తెలియగానే మాలావతి గుండె గుబేలు మంది. అతను తమ కుటుంబానికి శత్రువులాంటివాడని, తమ స్వేచ్ఛను అరికట్టడానికే కోటలో వచ్చి ఉంటున్నాడని ఆమెకు తెలుసును. అయినా ఆమె అతన్ని ప్రేమించింది. ఆ రాత్రి భోజనాలు కాగానే భద్రకీర్తి కోట బురుజుపైకి వెళ్ళి చుట్టూ కలయి చూశాడు. అంతా ప్రశాంతంగా ఉంది. చీకటిలో గంగా ప్రవాహం అస్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక పక్కగా ఉన్న సైనిక శిబిరాలు మాత్రం చీకట్లో కానరావడం లేదు. అతను మాలావతిని గురించి ఆలోచిస్తూ గంగ వైపు చూస్తూ ఉండగా దానిపైన నల్లటి చుక్కల్లాగా ఏవో కనిపించాయి. అవన్నీ పడవలైతే ఆ వేళప్పుడు అన్ని పడవలు గంగపై ఎందుకుంటాయి? ఈ విషయం తెలుసుకోవడానికి గాను అతను బురుజు దిగి వస్తూ ఉండగా అతనికి గాజుల చప్పుడు వినిపించింది. మరుక్షణం ఆ చీకటిలో మాలావతి అతన్ని సమీపించి, మా నాన్న అన్నలు మిమ్మల్ని చంపటానికి ఇటే వస్తున్నారు. మీరు కోటగోడ మీద నుంచి ఎలాగో దిగి పారిపోండి అని రహస్యంగా చెప్పింది. కోటగోడ బొత్తిగా నిటారుగా లేక కొంచెం ఏటవాలుగా ఉంది. భద్రకీర్తి గోడలోని రాళ్లను చేతి వేళ్లతోనూ కాలి వేళ్లతోనూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మధ్య మధ్య జారుతూ కిందికి దిగేసి తమ శిబిరాలుండే దిక్కుగా పారిపోయాడు. తర్వాత కొద్దిసేపటికే చంద్రవర్మ ఆయన కొడుకులు మాలావతి ఉన్న చోటికి వచ్చి భద్రకీర్తి ఏడి అని అడిగారు. నన్ను చూస్తూనే అతను గోడ దిగి పారిపోయాడు అన్నది మాలావతి. చంద్రవర్మ తన భటుల చేత భద్రకీర్తి భటులను ఒక్కొక్కరినే ఒక గదికి పిలిపించి వారందరినీ అందులో బంధించేశాడు. అనుమానించి తిరగబడిన వారిని చంద్రవర్మ భటులు చంపేశారు. ఈలోగా భద్రకీర్తి శిబిరంలో సూరసింహుణ్ణి కలుసుకుని తనకు తెలిసినదంతా చెప్పాడు. కుట్ర జరుగుతున్నదని గ్రహించకపోవటం నీదే తప్పు. నేను ముందే ఉపద్రవం శంకించి కోట నుంచి చంద్రవర్మ సైనికులు కదలటానికి లేకుండా మన సైనికులను ద్వారం వద్ద కాపలా ఉంచాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి శత్రుసేనలు కూడా గంగ దాటి వస్తున్నట్టు తేలుతున్నది. వారికి స్వాగతం ఇవ్వటానికి మన సైన్యంలో సగాన్ని ఇప్పుడే పంపుతాను. నువ్వు ఆ సేనలకు నాయకత్వం వహించు. నేను కోటకు వెళ్ళి చంద్రవర్మను పరామర్శిస్తాను అన్నాడు. భద్రకీర్తి కొంత సైన్యంతో గంగా తీరానికి వెళ్ళాడు. అతను వెళ్లిన కొద్దిసేపట్లో 100 పడవలు ఒడ్డుకు చేరాయి. దాదాపు 2000 మంది శత్రు సైనికులు దిగారు. చీకటిలో ఒడ్డున ఉన్న మనుషులను చూసి శత్రు సైనికులు కుట్రదారులని అనుకున్నారు. భద్రకీర్తి శత్రు సైనికులతో, మీ ఆయుధాలన్నీ మా సైనికుల పరం చెయ్యండి. కుట్ర ఫలించింది. శిబిరం అది వరకే మన వశమయ్యింది. మనం నేరుగా శిబిరానికే పోవచ్చు అన్నాడు. ఆ మాట్లాడేది చంద్రవర్మ తాలూకు సైనికాధికారి అనుకున్నారు శత్రువులు. అతను చెప్పినట్టే చేసి వాళ్ళంతా భద్రకీర్తికి ఖైదీలుగా చిక్కి శిబిరానికి తీసుకుపోబడ్డారు. ఆ పని పూర్తి కాగానే భద్రకీర్తి కోటకు తిరిగి వెళ్ళాడు. అతను వెళ్లేసరికి చంద్రవర్మ అతని కుమారులు బందీలుగా చిక్కారు. వారికి సూరసింహుడు మరణదండను కూడా విధించాడు. భద్రకీర్తి సూరసింహుడితో, మహాసేనాని, నాది ఒక్క మనవి. మాలావతి నా ప్రాణం కాపాడటమే కాక తన తండ్రి తలపెట్టిన రాజద్రోహం భగ్నం కావటానికి కూడా ఎంతో సహాయపడింది. ఆమెకు కారాగృహ విముక్తి కలిగించండి. నేను ఆమెను పెళ్లాడతామనుకుంటున్నాను అన్నాడు. సూరసింహుడు మాలావతి విడుదలకు ఉత్తరవిచ్చాడు. ఆమెను విడిపించటానికి భద్రకీర్తి స్వయంగా వెళ్ళాడు. అతను వెళ్లేసరికి మాలావతి కారాగృహంలో విచారంగా కూర్చుని ఉంది. మాలావతి, నిన్ను చెర విడిపించటానికి వచ్చాను అన్నాడు భద్రకీర్తి. మాలావతి ఒకసారి అతని కేసి చూసి ముఖం తిప్పేసుకుంది. ఆమె నుంచి ఎలాంటి జవాబు లేదు. నేను నీకేమైనా అపచారం చేశానా? నా కేసి ఎందుకు చూడవు? రాజద్రోహి కుమార్తెవన్న అపవాదు లేకుండా నిన్ను నేను పెళ్లాడతాను అన్నాడు భద్రకీర్తి. దానికి కూడా ఆమె సమాధానం చెప్పలేదు. నా పైన ఇంత అనాదరం కలదానివి నా ప్రాణం ఎందుకు కాపాడావు? ఇంతకంటే మీ తండ్రి చేతిలో చనిపోతే నాకింకా ఎక్కువ సంతోషంగా ఉండేదే. ఇప్పుడైనా మించిపోన్లేదు. ఇదిగో నా కత్తి, దీనితో నన్ను చంపెయ్యి అన్నాడు భద్రకీర్తి. మాలావతి చిరునవ్వు నవ్వుతూ లేచి అతన్ని సమీపించి అతని కత్తి తీసుకుంది.
ఆమె మరుక్షణం ఆ కత్తిని తన గుండెల్లో పొడుచుకుని చనిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, మాలావతి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది? ఆమె భద్రకీర్తిని ప్రేమించలేదా? అతని ప్రాణం కాపాడినందుకు పశ్చాత్తాపపడిందా? ప్రేమించిన మనిషి అయితే అతన్ని పెళ్లాడే అవకాశాన్ని జారవిడిచి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటి? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, మాలావతి భద్రకీర్తిని ప్రేమించిన మాట నిజమే. అందుకే ఆమె అతని ప్రాణాన్ని కాపాడింది. అయితే అతన్ని ప్రేమించినంత మాత్రం చేత తన తండ్రికి ద్రోహం చేయాలని అనుకోలేదు. తన ప్రేమ మూలంగా వంశ నిర్మూలనం జరగకపోయినప్పటికీ ఆమె అతన్ని పెళ్లాడి వంశానికి కళంకం తీసుకురాలేదు. అలాంటప్పుడు వంశ నిర్మూలనం అయ్యాక ఆమె తన ప్రేమ ఫలితాన్ని అనుభవించటానికి బతికి ఉండటము, భద్రకీర్తిని పెళ్లాడటము ఏ విధంగానూ సాధ్యమయ్యే పనులు కావు. అందుకే మాలావతి చివరకు ఆత్మహత్య చేసుకున్నది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.